దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసయ్య శక్తిగల నామములో నా ప్రేమ వందనాలు. మీ అందరికీ హ్యాపీ పామ్ సండే, మట్టల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తుంటున్నాను కదా. నిజానికి మట్టల ఆదివారం అంటే మనకులో చాలామందికి తెలుసు. మనం ప్రతి సంవత్సరము ఈస్టర్కి ముందొచ్చే వారాన్ని మట్టల ఆదివారము అంటారు కదా. గుడ్ ఫ్రైడేకి ముందొచ్చే ఆదివారము మట్టల ఆదివారం కదా. ఎందుకు దీనిని మట్టల ఆదివారము అన్నారు అంటే, మనము ఈ వాక్యాన్ని చదువుతాం. ఇప్పుడు మత్తయి సువార్త 21లోను, తర్వాత మార్కు 11లో, లూకా 19లో, యోహాను 12లో ఈ వాక్య భాగాలని గమనిస్తే, యేసు ప్రభు గాడిద మీద యెరూషలేం పట్టణానికి ప్రవేశిస్తున్నప్పుడు వాళ్ళు తమ బట్టలు పరిచారు. తర్వాత వాళ్ళు ఖర్జూరపు మట్టలు తెచ్చి దారి పొడుగున పరిచారు కదా. మనము మూవీస్లో చూస్తున్నట్లు అది నిజముగా అదే విధంగా జరిగింది. ఖర్జూరపు మట్టలు రోడ్డు మీద పరిచారు గాడిద ప్రయాణం చేయటానికి. తర్వాత ఖర్జూరపు మట్టలు చేతిలో పట్టుకొని ఊపుతూ హోసన్నా జయం, హోసన్నా జయం అని కేకలు వేస్తూ యేసు ప్రభువుని రాజుగా గుర్తించిన రోజు ఈరోజు. అందుకే ఈ యొక్క సండేని ఏమంటారంటే మట్టల ఆదివారము అంటారు కదా. కాబట్టి మనము వాక్య భాగాన్ని చదువుకొని దేవుని ధ్యానంలోకి వెళ్దాం. మత్తయి రాసిన సువార్త 21వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు అందరం మార్చి చదువుకుంటాం. మత్తయి సువార్త 21:1 నుంచి 11 వరకు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయం, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు ఆ పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. ప్రార్థన చేసుకుందాం. ఈ మట్టల ఆదివారం రోజున దేవుడు తన వాక్యాన్ని మనకు వినిపించాలని మీరందరూ మీ మనసులో అడగండి. ప్రభువుని సహాయం చేయమని అడగండి. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా ప్రభువా, మా యేసయ్య, మా కన్న తండ్రి, మా దేవుడవు నీవే. కాబట్టి నాయన మేము నీ పాదముల దగ్గరకు వస్తుంటున్నాము తండ్రి. నీ వాక్యాన్ని వినాలని ఆశపడుతుంటున్నాము. ఏదో ప్రతి సంవత్సరము ఆచారంగా చేసుకున్నట్లు కాక నాయన ప్రభు, అందరూ ఆచారంగా చేసుకుంటున్నట్లు కాక నాయన, మేము ఆత్మీయంగా తండ్రి నిజమైన భక్తుల వలె నాయన, నిజమైన నీ పిల్లల వలె నాయన, నీ వాక్య ప్రకారం ఈ మట్టల ఆదివారపు యొక్క మర్మాలను అర్థం చేసుకొని నీ కృపలో నాయన మేము దీనిని అర్థం చేసుకొని దీనిని బట్టి సంతోషించి నాయన మా దేవునితో ఉన్న సంబంధంలో మేము ఒక మెట్టు ఎదుగులాగున, మా ఆత్మీయ ప్రయాణంలో మేము అభివృద్ధి చెందులాగున, ఆత్మీయ జీవితంలో ఎదుగులాగున నాయన మీరే ఈ యొక్క సమయాన్ని మా జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి. తండ్రి, అల్పుడు, అయోగ్యుడు, అపరాధి నాయన, అర్హత లేని నీ దాసుడు
నీ పక్షాన్ని నిలవబడుతుంటుండగా కనికరించు నాయన, క్షమించు నాయన, అభిషేకించు నాయన. తండ్రి ప్రభువా, అనేక పాపములు ఉంటున్నాయి, దయతో ప్రభువా నాయన నీ దాసుని క్షమించి నీ నోటికి బూరగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా. సమస్త ఘనత మహిమ ప్రభావములు నాయన నీకు మాత్రమే చెల్లిస్తూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆనందింపజేసి ఆశీర్వదించుమని యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియాపరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వలోకము ఈరోజు ఈ యొక్క పామ్ సండేను, మట్టల ఆదివారపు ప్రభు దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తుంటున్నారు. మట్టల ఆదివారము యేసయ్య జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది కదా. అందుకే ఈ యొక్క మట్టల ఆదివారపు సన్నివేశాన్ని, ఈ ట్రయంఫల్ ఎంట్రీ టు జెరూసలేం, ఈ యొక్క సన్నివేశాన్ని, యేసు ప్రభు యెరూషలేము పట్టణంలోకి వెళ్తున్న ఈ యొక్క సన్నివేశాన్ని నలుగురు సువార్తికులు పొందుపరిచారు. మనం మత్తయి 21లో చూసాం కదా, మార్కు 11:1-11లో కూడా మనము చూస్తాం. అంత మాత్రమే కాకుండా లూకా సువార్త 19వ అధ్యాయము 28-44 వరకు చూస్తాం కదా. యోహాను సువార్తలో కూడా 12వ అధ్యాయము 12-19 వరకు మనము చూస్తాం. 4 సువార్తల్లో మనము ఈ యొక్క ట్రయంఫల్ ఎంట్రీని చూస్తాం. హల్లెలూయా. నిజానికి మనము గమనిస్తే ఇది యేసు ప్రభు జీవితంలో చివరి వారం కదా. మట్టల ఆదివారం రోజున ఆయన యెరూషలేం ప్రవేశిస్తాడు, శుక్రవారం రోజున ఆయన సిలువ ఎక్కుతాడు, ఆదివారం రోజున ఆయన మరలా తిరిగి లేస్తాడు. యేసయ్య దేవాతి దేవుడు భూమి మీద ఉన్న చివరి 7 రోజులు ఇవి. సువార్తలలో వీటికి చాలా పెద్దపీట వేశారు. మీరు గమనిస్తే మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఈ విషయాన్ని చూస్తాం. అంటే 4 వంతుల్లో 28 అధ్యాయాలున్న ఈ మత్తయి సువార్తలో చివరి 7 అధ్యాయాలు కేవలం ఈ ఒక్క వారానికి రాయబడ్డాయి. మార్కు సువార్తలో 16 అధ్యాయాలు ఉన్నాయి. 11వ అధ్యాయంలో ఈ పామ్ సండే ఉదంతాన్ని మనం చూస్తాం. అంటే 3 భాగాల్లో ఒక భాగం చివరి వారానికి రాయబడ్డది. లూకా సువార్తలో కూడా 19వ అధ్యాయంలో మనం చూస్తాం. అంటే లూకా సువార్తలో 24 అధ్యాయాలు ఉన్నాయి. 5 భాగాల్లో ఒక భాగము ఈ చివరి వారానికే కేటాయించబడ్డది. కానీ యోహాను సువార్తకు వస్తే యోహాను సువార్తలో 21 అధ్యాయాలు ఉంటాయి. 12వ అధ్యాయంలోనే ఈ మట్టల ఆదివారం యొక్క ప్రవేశం జరుగుతుంది. అంటే యోహాను సువార్తలో సగం భాగం చివరి వారానికే కేటాయించబడ్డది. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? సో యేసయ్య జీవితములో ఈ లోక కళ్యాణము కోసం, ఈ లోక రక్షణ కోసం ఈ చివరి వారము ఎంత ప్రాముఖ్యమైనదో సువార్తికులు చెప్పకనే చెప్తుంటున్నారు కదా. మత్తయి, నేను చెప్పాను, మత్తయి 25% కేటాయించాడు ఈ ఒక్క వారం కోసం. మార్కు 33% అని చెప్పాను. లూకా 20% అని చెప్పాను. కానీ యోహాను దగ్గరగా 50%, ఓన్లీ 1 వీక్ కోసం. అంటే 3.5 సంవత్సరాలు 10 అధ్యాయాల్లో రాస్తే 11 నుంచి 21 వరకు ఒక వారంలో జరిగింది రాస్తున్నాడు యోహాను గారు. సో ఎందుకు ఈ వారము ఇంత ప్రాముఖ్యమైనదో మనకు అర్థం కావాలి కదా. యేసు ప్రభువారు రారాజుగా ఈ యొక్క ఆదివారం రోజున యెరూషలేంలోకి ప్రవేశిస్తున్నాడు. నిజానికి నేను టైపాలజీ, ఛాయల అధ్యయనం చెప్పేటప్పుడు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని బోధించాను. అదేంటిదంటే పస్కా రోజున గొర్రెపిల్ల వధించబడాలి. కానీ ఆ గొర్రెపిల్ల 5 రోజుల ముందే కనపడాలి అందరికీ. ఈ నెల దశమి నాడు గొర్రెపిల్లను ఎంచుకోవాలి అంటాడు. చూస్తారా, నిర్గమకాండము 12వ అధ్యాయము 3వ వచనము. దశమి నాడు మీరు గొర్రెపిల్లను తీసుకోవాలంటే 10వ తారీఖు తీసుకోవాలా, 14వ తారీఖు పస్కా గొర్రెపిల్ల వధించబడాలా. చదవండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 3వ వచనం. ఈ నెల దశమి నాడు వారు తమ కుటుంబముల చొప్పున
ఇంటికి ఒక మేకపిల్ల గొర్రెపిల్ల తీసుకోవాలా. కానీ 7వ వచనం వచ్చేసరికి ఏమంటాడు, 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకోవాలా. 14వ దినం సాయంకాలమున దాన్ని చంపి దాని ఇండ్ల ద్వారబంధం మీదను 2 కమ్ముల మీదను ఆ రక్తాన్ని మీరు ఏం చేయాలా, చిలకరించాలి. 10వ తారీఖు ఏం చేయాలంటే అందరికి చూపించాలి గొర్రెపిల్ల. 14న ఏం చేయాలి, దాన్ని వధించాలి. యేసు ప్రభు అదే విధంగా 10-14 మధ్యలో 5 రోజులు ఉన్నాయి. 14 శుక్రవారం లెక్కేసుకుంటే 10వ తారీఖు ఆదివారం అవుతుంది. అర్థమవుతుందా? సో దశమి నాడు యేసయ్య పస్కా పండుగకు జస్ట్ 5 days ముందు యేసయ్య ఏం చేస్తున్నాడంటే యెరూషలేములోకి వెళ్తున్నాడు. అర్థమవుతుందా? నిజానికి యేసు ప్రభు పుట్టినప్పుడు మనకందరికీ తెలుసు. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వచ్చేసరికి జ్ఞానులు వస్తారు. ఆ రోజున ప్రపంచంలోనే జ్ఞానులు, వారు ఖగోళ శాస్త్రజ్ఞులు. 2000 సంవత్సరముల క్రితమే వాళ్ళు నక్షత్రాలను చూస్తూ ఎవరు పుట్టారు, ఎక్కడ పుట్టారో తెలుసుకోగలిగిన జ్ఞానం కలిగిన శాస్త్రవేత్తలు వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూస్తూ ఆ నక్షత్రం వెంబడి ప్రయాణం చేస్తూ యెరూషలేమునకు వచ్చి మత్తయి 2:2లో ఏమంటారో తెలుసా, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు. యేసయ్య పుట్టటమే రాజుగా పుట్టాడు. ఆయన పుట్టుకే రాజు పుట్టుక. ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే రాజుగా వచ్చాడు. అది ఇశ్రాయేలుకి అర్థం కాలేదు, కానీ తూర్పు దేశపు జ్ఞానులకు అర్థమైంది. వాళ్ళు ఏమని అడుగుతా వచ్చారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతా వస్తే యెరూషలేం అంతా టెన్షన్ పడుతుంది, కలవరపడుతుంది. హేరోదు రాజు, మంత్రులు, పరిసయ్యులు, శాస్త్రులు అందరినీ కలవరపడి లాస్ట్కి తేల్చి బెత్లెహేములో పుడతాడని తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే బెత్లెహేములో ఎప్పుడు పుట్టినో మనకు తెలీదు, అందాజుగా 2 సంవత్సరముల లోపల పిల్లలందరినీ చంపేయాలంట. ఆ విధంగా వాళ్ళు చంపివేసి, పిల్లలు చంపివేసి రామాలో అంగలార్పు, పసి పిల్లలు పానార్పణముగా వధించబడ్డారని రామాలో బెత్లెహేములో ఏడ్పు. కానీ రాజును చంపివేశారా? వాళ్ళు చంపివేయాలి. మనము యేసయ్య పరిచర్యను గమనిస్తే యేసు ప్రభు ఎక్కడెక్కడ మెస్సేగా రుజువు అవుతాడో ఆ ప్రతి సమయంలో యేసయ్య ఏమంటాడో తెలుసా, ఇది ఎవరికి చెప్పొద్దు అంటాడు. అద్భుతం జరిగిన వెంటనే ఏమంటాడు ఆయన, ఇది ఎస్పెషల్గా ఫస్ట్ ఇయర్ పరిచర్యలు, మొదటి సంవత్సరం కుష్ఠవ్యాధుడికి స్వస్థత ఇయ్యంగానే ఎవరికి చెప్పొద్దురా అంటాడు. గుడ్డి వాళ్ళు స్వస్థపరచబడంలోనే ఇది ఎవరికి చెప్పొద్దురా అంటాడు. కానీ వేరే దేశంలో స్వస్థపరిచినప్పుడు, గెరాసేనీల దేశంలో ఆ సేనా దయ్యములు పట్టిన వాడిని స్వస్థపరిచినప్పుడు వాడుతూ అంటాడు, నువ్వు పోయి నీ ఇంటోళ్ళకి చెప్పు అంటాడు కదా. సో మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం తన సమయం వచ్చేంత వరకు యేసు ప్రభు లో ప్రొఫైల్ మెయింటైన్ చేశాడు. కానీ ఆయనకు ఏ సమయమో తెలుసు. ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన మరలా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళవలసినదని ఆయనకు తెలుసు అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆయనకు సంపూర్ణముగా అన్ని తెలిసి ఆయన ఏమయ్యాడంటే చివరికి వచ్చినప్పుడు, ఈ ఆదివారంకి వచ్చినప్పుడు ఆయన ఊరేగింపుగా వెళ్తున్నాడు కదా. ఇక ఎవరు అడగాల్సిన అవసరం లేదు, యూదుల రాజు ఎక్కడున్నాడు అని ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ఎక్కడున్నాడు రా అంటే ఇంకో ఇక్కడే ఉన్నాడు. ఈ ఆదివారం రోజున ఆయన యెరూషలేములోకి పోతా ఉన్నాడు. వేల మంది ప్రజలు పండుగకు, పస్కా పండుగకు ప్రపంచపు నలుమూలల నుంచి ప్రజలు వస్తారు యెరూషలేం పట్టణానికి. సంవత్సరానికి 3 సార్లు వాళ్ళు యెరూషలేం దేవాలయంలో కనపడాలి. పస్కా పండుగ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రపంచం నలుమూలలు వచ్చి ప్రజలు ఈ 3 సంవత్సరాలు వాళ్ళు యేసుని గురించి విన్నారు. చనిపోయిన వాళ్ళని లేపాడట, గుడ్డోళ్ళని స్వస్థపరిచాడట, 5,000 మందికి భోజనం పెట్టాడట, నీళ్ళ మీద నడిచాడట, విన్నారు. కానీ ఈరోజు సడన్గా యేసయ్య ఏం చేస్తున్నారో తెలుసా, గాడిద మీద ఆయన యెరూషలేములోకి ఎంటర్ అవుతున్నారు. ప్రజలందరూ ఏమని కేకలు వేస్తున్నారంటే, దావీదు కుమారుడా మమ్మను రక్షించు. దావీదు కుమారుడు హోసన్నా అంటే మమ్మను రక్షించు అనే అర్థం.
కదా. మత్తయి సువార్త 21వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే ఏముంటుంది అక్కడ, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్పగేకి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో 2 చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయో దాంతో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతూ ఉంటుంది, దాన్ని విప్పి నా యుద్ధకు తీసుకుని రండి, ఎవడైనా మీతో ఏమైనా అంటే అవి ప్రభువుకు కావలసి ఉన్నవని చెప్పుడి అంటున్నాడు. హల్లెలూయా. ఆయన 2 శిష్యులను పిలిచాడు. పిలిచి ఏమన్నాడంటే, యేసయ్య ఒలీవ కొండ మీద ఉన్నాడు. ఇప్పుడు దగ్గర అక్కడి నుంచి యెరూషలేము ఒక 15 కిలోమీటర్ల దూరం. మధ్యలో బెత్పగే గ్రామం ఉంటుంది. ఇవన్నీ కూడా పాత నిబంధన ప్రవచనాలు చదివితే చాలా స్పష్టంగా డీటెయిల్డ్గా అవన్నీ వ్రాయబడ్డాయి. అవన్నీ డీటెయిల్స్తో సహా యేసయ్య నెరవేరుస్తున్నాడు. కావాలంటే యేసు ప్రభు నడిచి బెత్పగేకి వెళ్ళి కదా సగం దూరం వచ్చిన తర్వాత గాడిదెక్కి పోవచ్చు. కానీ హెచ్కేల్లో ప్రవచనం ఏమని ఉంటుందంటే, ఆయన ఇది ఒలీవ కొండల దగ్గర నుంచి తీసుకుని వెళ్ళాం. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే శిష్యులను పిలిచి, అబ్బాయి మీరు పోయి ఆ బెత్పగే గ్రామానికి పోండి, అక్కడ గాడిద పిల్ల కనపడుతుంది, అది తీసుకొని రండి, ఎవరైనా ఏదైనా కావాలంటే ఏమని చెప్పాలా? ఎవరికి కావాలి చెప్పండి? ఇది ప్రభుకి, బోధకుడికి కాదు, యేసయ్యకి కాదు, ఏదో నజరేడైన యేసయ్యకి ఇవ్వండి కాదు. ఆయన ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు ఇది ఎవరికి కావాలా? ప్రభువుకి కావాలా. ఇక నుంచి నేను ఎవరో చెప్పొద్దు అనటంలే ఆయన, ఇది ఎవరికి కావాలి? నేను ప్రభువుని. అర్థమవుతుందా? సో యేసు ప్రభు తనను రాజుగా ప్రకటించుకుంటున్నాడు. నిజానికి పక్కనున్న అధ్యాయం నుంచే ఈ సెట్టింగ్ స్టార్ట్ అవుతుంది. యేసు ప్రభు రాజుగా ప్రకటించుకున్న విషయం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయానికి రండి. 20వ అధ్యాయం 17వ వచనం నుంచి ఆయన యెరూషలేం ప్రయాణము ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటుంది. 20వ అధ్యాయము 17వ వచనము. యేసు యెరూషలేమునకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి వారితో మార్గమందు వారితో ఇట్లనే కదా, ఆయనకి యెరూషలేం ప్రయాణం స్టార్ట్ అవుతూ ఉంది. 12 మందిని పక్కకు తీసుకొని బయట చాలామంది ప్రజలు ఉంటారు పైన కదా. 18వ వచనం, ఇదిగో మనం యెరూషలేమునకు వెళ్ళుచున్నాం, మీరు భయపడవద్దు, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగించబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు, 3వ దినమున ఆయన మరలా లేచు. చూడండి, యేసు ప్రభుకి ఎంత డీటెయిల్డ్గా తెలుసో ఆలోచించండి. ఇది బహుశా శనివారం సాయంకాలం జరిగిందేమో మనకు తెలియదు కదా. సో యేసయ్య ఏమంటున్నాడంటే 12 మందిని పిలిచాడు, ఏకాంతంగా పిలిచాడట, పర్సనల్గా పిలిచాడు. జనాలందరూ ఉన్నప్పుడు బాబు ఇట్రండి నాన్న, పక్కకు పోదాం రండి అని పిలిచి 12 మంది పిలిచి ఏం చెప్పాడంటే, మనం రేపు యెరూషలేముకు పోతున్నాం, కానీ చాలా డేంజర్, అది ఈ వీక్ చాలా డేంజర్, నన్ను ప్రధాన యాజకులకి శాస్త్రులకి అన్యజనులకు అప్పచెప్తారు, వాళ్ళు నన్ను అపహసిస్తారు, సిలువ కూడా వేస్తారని చెప్పారు. ఏమని చెప్పారు చెప్పండి? మరణశిక్ష విధించి సిలువ వేస్తారు, అప్పుడు నేను 3వ రోజున మళ్ళా లేస్తానని చెప్పారు. ఇంతకంటే క్లియర్గా ఎవరైనా చెప్తారా? ఆయన మరణం గురించి, ఆయన శ్రమల గురించి, ఆయన సిలువ గురించి 3వ రోజున లేస్తానని చెప్పాడు అని చెప్పి ఇప్పుడు యేసయ్య ముందు నడుస్తూ ఉన్నాడు. వెనక ఎవరు వస్తున్నారు? ఇప్పుడు శిష్యులు, శిష్యుల వెనక ప్రజలు. నిజానికి మన ముందు ఇట్లాంటి పరిస్థితి ఉన్నదంటే మనం ముందు పోతామా? ఈరోజు నీ ముందు కఠినమైన రోజులు ఉన్నాయి, క్రైస్తవులకు కఠినమైన రోజులు వస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రజలు అన్యజనులు నిన్ను పట్టుకుంటారు, జైల్లో పెడతారు, కొడతారు, తిడతారు, చంపివేస్తారు, యాక్సిడెంట్లు చేస్తారు. అయినప్పటికీ నేను వెళ్ళిపోతున్నాను రండి అని యేసయ్య ఏం చేశారు? శిష్యులను వెంట పెట్టుకొని వెళ్తున్నాడు. ఈ రోజున నీకు ముందు కూడా ఇట్లాంటి రోజులు ఉన్నాయి.
చాలామంది యాక్సిడెంట్లలో చనిపోతారు, చాలామంది పాస్టర్స్ జైలుకు పోతారు, విశ్వాసులు కూడా జైలుకు పోతారు. కానీ నువ్వు యేసయ్యలాగా ఈ యెరూషలేం పట్టణంలోకి ముందుకు పోతావా, వెనుకకు పోతావా? నీకు శ్రమలు ఎదురుగా ఉన్నప్పుడు, నీకు కఠినమైన రోజులు ఎదురుగా ఉన్నప్పుడు, నీవు నిజమైన విశ్వాసివైతే నువ్వేం చేయాలా? యేసయ్యతో పాటు ముందుకు పోవాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది ఇట్లాంటి పరిస్థితులు చూస్తే వెనకకు బిక్కుంటున్నారు. ఎంత బాధాకరమైన విషయమో గమనించాను. ఈరోజు చాలామంది యాబ్సెంట్ అయ్యారు, పనులకు పోయారు. కఠినమైన పరిస్థితులు వస్తూ ఉంటే విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటుంది. వింటున్నారా? యేసయ్య ఈరోజు నీకేమి నేర్పిస్తున్నాడంటే, నీ ముందు కఠినమైన రోజులున్నా కానీ నువ్వు ధైర్యంగా ఏం చేయాలా? ముందుకు పోవాలి. యేసయ్యకి తెలుసా తెలీదా శుక్రవారం ఏమవుతుందో, శనివారం ఏమవుతుందో, గురువారం ఏమవుతుందో, గురువారం రాత్రి ఏమవుతుందో? యేసయ్యకి ఎవరు అప్పగిస్తాడో తనను తెలుసా తెలీదా? తెలుసు, ముందే తెలుసు. ఆయనకు సమస్తము తేటగా సంపూర్ణంగా తెలుసు. రండి యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. 64 చదవండి అమ్మ. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం. మీలో విశ్వసించని వారు కొందరు ఉన్నారని వారితో చెప్పెను. విశ్వసించని వారెవరో, తన్ను అప్పగింపబో వాడెవడో మొదటి నుంచి యేసయ్యకు తెలుసు. యోహాను సువార్త 6వ అధ్యాయం 64వ వచనం కదా. ఆయనకి సమస్తము తెలుసు. తెలుసు అంటే మనం ఏదో చిన్న పదం అనుకుంటాం. నీకు రేపు 10 గంటలకు ఏమవుతుందో నీకు తెలుసా? తెలియదు. వచ్చే శుక్రవారము సాయంకాలం 5ంటికి నీకేమవుతుందో తెలుసా? తెలియదు. కానీ యేసయ్యకు సమస్తం తెలుసు. కానీ ఆయన ముందుకు వెళ్తాడు కదా. మనము చాలాసార్లు ఈ యొక్క యెరూషలేం పట్టణానికి యేసయ్య గాడిద మీద పోయిందంటే, పోయినప్పుడు జనాలందరూ ఆ విధంగా వచ్చినప్పుడు మనకు అదేమనిపిస్తుంది అంటే, యేసయ్యకు ఏదో సర్ప్రైజ్ అయినట్లు, వామ్మో ఏంది ఇంతమంది వచ్చారు, వామ్మో ఏంది నన్ను రాజుగా చేస్తారా, అబ్బా భలే ఉన్నదే అన్నట్లు కాదు. అక్కడ అర్థమవుతుందా? అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే యేసయ్య ఇదంతా ప్లాన్ చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ప్రజలందరూ వేల మంది వచ్చి గాడిద మీద బట్టలు వేయటము, దారి పొడుగున బట్టలు వేయటము, ఖర్జూరపు మట్టలు రోడ్డు మీద వేయటము, ఇదంతా యేసయ్యకి సర్ప్రైజ్ కాదు. యేసయ్య ప్రవచనము నెరవేర్పు కోసం కదా. చూడండి ఆయన ఏమంటాడంటే, మీరు ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ ఒక గాడిద ఉంటుంది, గాడిద పిల్ల ఉంటుంది కదా. దాన్ని ఏం చేయాలో మీరు తీసుకొని రా కదా. ఎందుకు అంటే ఎవరైనా అడిగితే అది ప్రభువుకు కావలసి ఉన్నది అంటున్నా. హల్లెలూయా. శిష్యులు ఒక 2 శిష్యులపై ఇప్పుడు గాడిదను పట్టుకొని రావాలి. ఆ శిష్యులను 2ని పిలిచి ఒక పని చెప్తున్నాడు యేసయ్య. ఏం పని అంటే అది పెద్ద గ్లామరస్ వర్క్ కాదు. ఈ రోజున సేవకుడు ఏదైనా పని చెప్పినప్పుడు అది కొంచెం స్టైల్గా, పెద్దగా, రిచ్గా ఉంటే ఎవరైనా చేస్తారు కదా. యేసయ్య 12 మంది శిష్యుల్ని ఒకరోజు పిలుస్తాడు. మీరు సేవకు పోండ్రా, నేను మీకు అధికారం ఇస్తున్నాను, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇవ్వండి, దెయ్యాలను వెళ్ళగొట్టండి, చనిపోయిన వాళ్ళని లేపండి అంటే అందరు పోతారు, పోయి ఎంజాయ్ చేస్తారు. అసలు పోయి ప్రార్థన చేస్తే గుడ్డోడికి కళ్ళు వచ్చినాయి. ఇవి నిజం జరిగింది. చనిపోయిన వాళ్ళు తిరిగి లేచారు. వాళ్ళు తిరిగి వచ్చి యేసయ్యకి ఆనందంగా చెప్తారు, నీ నామమున మేము దెయ్యాలు వెలుగు, నీ నామమున మేము అద్భుతాలు చేసాం, దెయ్యాలు వణుకుచున్నామంటే. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, దీన్ని బట్టి కాదు మీరు ఆనందించేది, మీ పేర్లు జీవ గ్రంథములో వ్రాయబడి ఉన్నవని ఆనందించండి అంట. సో అట్లా అద్భుతాలు చేయమంటే ఏ శిష్యుడైనా పోతాడు. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు, ఒక 2ని పిలిచి, దేనికి పోవాలి మీరు? పోయి ఏం తీసుకురావాలి మీరు? గాడిద పిల్లని తీసుకురావాలి. ఎంత కష్టం ఆలోచించండి. నీ ఓన్ గాడిదే నీ మాట ఎందో, అది వేరే వాళ్ళ గాడిద నీ కాడ నువ్వు ఎంత గుంజినా ఆడొస్తుంది నీకు. ఎంత కష్టం గాడిద పిల్లని. మళ్ళీ ఇది ఎట్లుండదు అంటే, పోయి దొంగతనం చేసుకొని రాండి అన్నట్టున్నాడు యేసుప్రభు కదా. పోయి ఇప్పుకోండి, ఇప్పుతున్నప్పుడు అడిగితే చెప్పండి అంటున్నాడు. ముందే పోయి, సార్ కొంచెం ఒక గాడిద కావాలి సార్, కొంచెం ఇస్తారా సార్, అది కాదు ఇక్కడ స్టోరీ.
పోయి ఏం చేయాలి? నువ్వు ఇప్పతనే ఉండాలి. బండి పోయి ఆడపోయి బండి స్టార్ట్ చేస్తూనే ఉండాలి. ఎవరని అడిగితే ఏంది బాబు బండి చేస్తున్నావంటే, ఇది ప్రభువుకి కావాల్సి ఉన్నది అంతే. వాళ్ళు మాట్లాడు, అర్థమవుతుందా? సో ఇది ఒక డిఫికల్ట్ టాస్క్ ఇది శిష్యులకు. కానీ ప్రభువు చెప్పిన ఏ మాట అయినా శిష్యులు లోబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద ఈ పనులు చేయటం చాలా ఈజీ. రిథమ్ ప్యాడ్స్ కొట్టడం చాలా ఈజీ. వాక్యం చెప్పడం ఈజీ కదా. అందరి ముందు గ్లామరస్గా మంచి మంచి పనులు చేయటం ఈజీ. కానీ గాడిదను తీసుకురావటము చాలా కష్టం. కానీ ప్రభువు ఏ పని చెప్తే ఆ పని చేయటం మనం నేర్చుకోవాలి. ప్రభువుకి ఏది కావాల్సి ఉంటే అది ఇవ్వటం నేర్చుకోవాలి. ఇక్కడ మనం గమనిస్తే అక్కడ ఏమంటారు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయో దానితో ఉన్న ఒక గాడిద పిల్లయో మీకు కనపడి వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొనరు. ఎవడైనా మీతో ఏమైనా అని ఎడలా అవి ప్రభువునకు కావలసినవని చెప్పి వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపు. మిగతా సువార్తల్లో మనం గమనిస్తే వాటి మీద ఎవరూ ఇంతవరకు కూర్చోలేదు అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాటిని ఎవరు ఇంతవరకు సాధు చేయలేదు కదా. నిజానికి రాజుల యొక్క గుర్రాలు కానీ, రాజుల యొక్క గాడిదలు కానీ, రాజుల యొక్క సింహాసనం మీద కానీ ఎవరు కూర్చోటానికి వీల్లేదు. రాజుగారి సింహాసనం తుడుచుకుంటా నువ్వు వాము ఇది భలేగుందని కాసేపు కూర్చొనేవు. నీ మెడకాయ మీద తలకాయ ఉండదు. తూడమనడానికి కూర్చొని తుడితే కుదురుతుందా? కుదరదు. ఆ రోజుల్లో రాజుగారికి ఏది కావాలంటే అది ఎవరైనా ఇవ్వాల్సిందే. ఉంటున్నారా? సో అట్టి అధికారంతో ప్రభు అడుగుతున్నాడు. ప్రభువు ఏమంటున్నాడు, ఎవరు కూర్చొని కాదు, కట్టబడింది అది. సో విడుదల చేసి తీసుకొని రండి అంటున్నాడు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య యొక్క అధికారాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి కదా. ఆయన అధికారానికి ఆ గ్రామస్తులంతా లోబడుతున్నారు. ఇప్పుడు 3.5 సంవత్సరాల పరిచర్య అయిపోయింది. యేసయ్య అంటే ఎవరికో సర్వలోకానికి తెలిసిపోయింది. ప్రభువుకి కావలసి ఉన్నది అంటే వాళ్ళు ఖచ్చితంగా పంపిస్తున్నారు. ఆయన ఏదో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో చిన్న చిన్న అద్భుతాలు చేసుకుంటా చిన్న చిన్న వాక్యాలు చేసుకునేవాడు కాదు. ప్రభువు ఈరోజు మట్టల ఆదివారం రోజుకు వచ్చేసరికి ఆయన అంటే లోకమంతటికి తెలిసిపోయింది. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో యూదుల రాజు ఎక్కడున్నాడని జ్ఞానులు అడిగితే ఒక్కలా తెలియదు. కానీ పామ్ సండేకి వచ్చేసరికి యూదుల రాజు ఎవరు అంటే అందరూ తెలిసిపోయారు. హల్లెలూయా. అది మన ప్రభు, అది మన రాజు. సో యేసయ్య ఏమంటున్నాడు కదా, ఆ విధంగా రమ్మడు. ఎందుకు ఈ విధి అంటే 4వ వచనంలో ఏమంటున్నాడు, ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగాను. ప్రవక్తల వల్ల చెప్పబడింది నెరవేర్చబడాలి కదా. మనం ఇందాకలా చదివాం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 10వ వచనం కూడా, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదాను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదాను. అంటే శత్రువు రథాలు శత్రు గుర్రాలని అర్థం. యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును. సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతం వరకు అతడు ఏలు. హల్లెలూయా. ఇప్పుడు వచ్చే రాజు మామూలు రాజు కాదు. ఈయన గాడిదనెక్కే వస్తున్నాడు. ఎందుకు అంటే ఈయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నిజానికి గాడిద అనేది ఆ రోజుల్లో స్టేటస్ సింబల్ కాదు. ప్రాచీన కాలంలో పాత నిబంధనలో న్యాయాధిపతులు గాడిదల మీద పోయేవారు. సమాధానముగా వెళ్ళే సమయంలో మాత్రమే వాళ్ళు గాడిదల మీద పోయేవాళ్ళు. కానీ యేసయ్య కాలానికి వచ్చేసరికి రోమా ప్రభుత్వములో గాడిదలు కేవలము బరువులు మోసే జంతువులుగా మాత్రమే ఉన్నాయి.
భారవాహక పశువు అంటాడు మన మత్తయి సువార్త 21వ అధ్యాయం. కానీ యేసయ్య అట్టి గాడిదను ఎందుకు ఎక్కుతున్నాడు అంటే ప్రవచనము నెరవేర్చబడాలి. హల్లెలూయా. తన గురించి వ్రాయబడిన ప్రవచనము నెరవేర్చబడాలి. నేను పొద్దున చెప్తూ వచ్చాను, యేసయ్య 1200 ప్రవచనాలు నెరవేర్చాడు తన జీవితకాలం. ప్రతిదీ డీటెయిల్డ్గా నెరవేర్చాడు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తున్నాడంటే గాడిద పిల్లనికి ఆయన యెరూషలేము పట్టణానికి వస్తున్నాడు. ఆయన దీనుడుగా వస్తున్నాడట. అక్కడ వ్రాయబడిన మాట ఏంది చెప్పండి? నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై ఆయన గాడిద పిల్లనికి నీ యుద్ధకు వస్తున్నాడు. 3 లక్షణాలు రాయబడ్డాయి. మొదటిది ఏంటంటే నీతిపరుడు, ఆయన నీతిపరుడుగా వస్తున్నాడు. రెండవది రక్షణ ఇవ్వటానికి వస్తున్నాడు. మూడవది ఆయన దీనుడిగా వస్తున్నాడు. ఆయన నీతి గల రాజు. ఈ లోకములో ప్రభుత్వాల్లో తీర్పుల్లో ఈ రోజున నీతి న్యాయం లేదు, అన్యాయపు తీర్పులు జరుగుతున్నాయి. యేసు ప్రభుని అన్యాయపు తీర్పు తీర్చి శిలువ మీదకి ఎక్కించారు. కానీ యేసయ్య రాజ్యం వచ్చినప్పుడు అది ఎట్లాంటి రాజ్యం చెప్పండి? నీతి గల రాజ్యం. ఆయన రక్షణ ఇవ్వటానికి వస్తున్నాడు. నేను ముందే చెప్పాను, హోసన్నా అంటే అర్థం ఏంటో చెప్పండి? మా దేవా మమ్మును రక్షించు, మా దేవా మమ్మను ఉద్ధరించుము, మా దేవా మమ్మను బాగు చేయి, మా దేవా మమ్మల్ని అభివృద్ధి పరచు. సో ఆయన మాత్రమే రక్షణ ఇచ్చేవాడు. ఆయన దీనుడిగా వస్తున్నాడు గాడిద పిల్లనికి. ఆయన తనను తాను తగ్గించుకున్నాడు కదా. కానీ ఆయన రాజ్యము బూదిగంతముల వరకు ఉంటుందట. ఏదో ఇశ్రాయేలు మట్టికి కాదు, యెరూషలేము పట్టణం మట్టికి కాదు. కానీ ఆయన రాజ్యం ఎట్లుంటుందంటే చెప్పండి? బూదిగంతముల వరకు. హల్లెలూయా. నిజానికి ఈ యొక్క గాడిద పిల్ల అనేది మనము ఆది కాండములోనే చూస్తాం. రండి, ఆది కాండము 49వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యూదాకు దేవుడిస్తున్న ఆశీర్వాదము. యాకోబు ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు యూదా రాజు అవుతాడని కదా. అందరూ శత్రువులు, తన యొక్క సహోదరులు అందరూ కూడా తనకు సాష్టాంగపడి సాగిలపడతారు. 9వ వచనము, యూదా కొదమ సింహం, నా కుమారుడా నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలను గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొను, అతడిని లేపువాడేవాడు. సో ఆ యేసయ్య యూదా కొదమ సింహం. హల్లెలూయా. యూదా గోత్రములో వచ్చిన కొదమ సింహం ఆయనే రాజు, ఆయనే సింహము. 10వ వచనం, షిలోహు వచ్చు వరకు యూదా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులే. ఆయన రాజుగా ఉంటాడు. రాజదండము ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆయన కాళ్ళ మధ్యలో ఉంటుంది. ఆయనే రాజు. చూడండి 11వ వచనం, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షరసములో తన వస్త్రములను ఉతుకు. సో ఆయన కొదమ సింహము అనే చెప్పబడిన ఆ వాక్య భాగములోనే గాడిద పిల్ల కూడా వ్రాయబడ్డది. హల్లెలూయా. సో ఆయన గాడిద పిల్లనికి ఆయన ఇప్పుడు ఏమవుతున్నాడు? యెరూషలేముకు వస్తున్నాడు. కాబట్టి ఈ ప్రవచనాలు నెరవేర్చబడాలి. ఈ ప్రవచనాలు నెరవేర్చబడినట్లు ఆయన ఏం చేశారంటే ఇప్పుడు ఆ ఊర్లో నుంచి ఆ గాడిదను తీసుకొని వస్తున్నారు. శిష్యులు ఆ విధంగా వచ్చారు. ఇప్పుడు ఆయన ఎక్కడికి పోతున్నారంటే యెరూషలేము పట్టణానికి పోతున్నాడు. అక్కడ ఆయన యెరూషలేము పట్టణానికి పోయి హేరోదు రాజును, పిలాతు రాజును కూలద్రోసి ఆ సింహాసనం మీద కూర్చోటానికి కాదు ఆయన పోయేది. ఆయన రాజుగా పోతున్నాడు. కానీ ఆ రోజున అక్కడున్న ప్రభుత్వాన్ని కూల్చేసి ఆయన రాజుగా సింహాసనం మీద కూర్చోటానికి కాదు. నిజానికి ప్రజలు అది కోరుకున్నారు. కానీ ఆయన రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, అది రక్షణ ఇచ్చే రాజ్యం. హల్లెలూయా.
చూడండి 6వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. మీరు ఇంటికి వెళ్ళినాక ఈ మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త కలిపి చదువుకోండి. నేను రెఫరెన్స్ చెప్పాను కదా, అప్పుడు మీకు ఫుల్ పిక్చర్ వస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాడు. హల్లెలూయా. ఆజ్ఞాపించిన ప్రకారం చేశారు, అందుకే వాళ్ళని శిష్యులు అన్నారు. శిష్యులు అంటే ఎవరు చెప్పండి? ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చేస్తారు. అది అద్భుతములు చేయమన్నా చేస్తారు, గాడిదను తీసుకొని రమ్మన్నా తీసుకొని వస్తారు. వింటున్నారా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏంటంటే విధేయత. నువ్వు యేసు ప్రభువుని నిజముగా నీ జీవితంలో రాజుగా చూడాలనుకుంటే నీవు ఆయనకి సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించుకో. ఆయన నీకు ప్రభువు అయితే నీవు ఆయనకు లోబడాలి. నువ్వు ఎక్కడా లోబడకుండా, ఎక్కడా విధేయత చూపించకుండా నా రాజు యేసయ్య అని పాటలు పాడితే ఉపయోగం ఏముంటుంది? యాడ సమర్పించుకున్నావు నువ్వు? యాడ ఆజ్ఞలు విధేయత చూపిస్తున్నావు? యాడ మందిరానికి వస్తుంటున్నావు? యాడ ప్రార్థనలకు వస్తుంటున్నావు? ఎక్కడ ఎంత సమయం నువ్వు ప్రార్థనలో గడుపుతున్నావు, కానీ పేరుకి ఏమంటావు? నా రాజు అంటున్నావు. అది కాదు. ఆయన ప్రభువు రాజు అంటే మన జీవితాన్ని సహితం సమర్పించుకునే అంత విధేయత చూపించాలి. రోజులు మారుతున్నాయంట, మన ముందున్న రోజులు మంచివి కాదు. నేను ఈ యొక్క పామ్ సండే రోజులని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. క్రైస్తవులు, నిజమైన క్రైస్తవులు ఎవరో, నకిలీ క్రైస్తవులు ఎవరో జల్లెడబడుతున్నాడు ప్రభు. నిజముగా ఆయనతో పాటు యెరూషలేముకు వచ్చేది ఎవరు? నిజముగా ఆయన శిలువ దాకా వచ్చేది ఎవరు? నిజముగా ఆయన కొరడాలు కొడతా ఉంటే నమ్మకముగా ఉండేది ఎవరు? చివరి వరకు ఆయన జల్లెడబడుతున్నాడు ఈ రోజులు. ఉంటున్నారా? నిజమైన విధేయత కలిగిన వాళ్ళే, నిజముగా రాజుకు సమర్పించుకున్న వాళ్ళే, నిజముగా ఆయన ఆజ్ఞలన్నీ పాటించి రాజరికానికి లోబడే వాళ్ళే తుది వరకు నిలవబడతారు. అటు ఇటు ఉండేలంతా కూడా గాలికి చెదిరిపోయే పొట్టువలే ఉంటారు. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో, ఈ కష్టమైన రోజుల్లో, ఈ కఠినమైన శ్రమలు ఉన్న రోజుల్లో నువ్వు యేసయ్యతో పాటు యెరూషలేముకు వెళ్తావా? ఆ విధంగా వెళ్ళాలంటే నువ్వు ఆయన ఆజ్ఞలు పాటించాలి కదా. 8వ వచనం, 7వ వచనం, ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చునెను. జన సమూహములలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఇది రాజుల గ్రంథంలో యెహూకు, ఆహాబు అనే దుర్మార్గుడైన రాజును దేవుడు శపించి యెహూను పట్టాభిషేకం చేయడానికి ప్రవచనం చెప్పమని ఎలీషా తన సేవకుని పంపించినప్పుడు, రెఫరెన్స్ చూపించడానికి సమయం లేదు కానీ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, వాళ్ళు ఆ ప్రవక్త వచ్చి యెహూతో ఏమంటారంటే నీవు రాజువి అన్నప్పుడు వెంటనే ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ పై బట్టలు తీసి దారి పొడుగున పరుస్తారు. తద్వారా ఈరోజు మన భాషలో చెప్పాలంటే రెడ్ కార్పెట్ అంటారు చూడండి, ఆ విధంగా. సో ఇప్పుడు ఈ గాడిదకి ఏమైందంటే రెడ్ కార్పెట్ వచ్చి, ఇన్ని రోజులు ఈ గాడిద కట్టబడి ఉంది, ఇన్ని రోజుల గాడిద శపించబడి ఉంది. ప్రథమ సంతానమైన గాడిద పిల్లకి బలి అర్పించడానికి అవకాశం లేదు. దాని మెడ విరగదీయబడాలి, దానికి బదులుగా గొర్రెపిల్ల సమర్పించబడాలి. నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఈ విషయాలు ఉంటాయి. కానీ అటువంటి గాడిదకి ఇప్పుడు ఏమైంది చెప్పండి? ఏమొచ్చింది? రెడ్ కార్పెట్. బట్టలు, ప్రజలు వాళ్ళ బట్టలు తీసి పరిచారు. గాడిద మట్టిలో నడవద్దని. ఎందుకు? గాడిదకి ఏమొచ్చింది? ఇప్పుడు గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు, అందువల్ల విలువ. గాడిద కాబట్టి విలువ రాలే. గాడిదకి ఎందుకు విలువ వచ్చింది అంటే గాడిద మీద ఎవరున్నారు? యేసయ్య. నీలో యేసయ్య ఉంటే నీకు విలువ వస్తుంది. వింటున్నారా? నీలో యేసయ్య ఉంటే, నీ జీవితంలో యేసయ్య రాజుగా ఉంటే నీ జీవితానికి విలువ వస్తుంది కదా. ఆ విధంగా వాళ్ళు వేసి వాళ్ళు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు. వాళ్ళకు జన సమూహంలో ఆయన ముందుగా వెళ్ళేవారు, వెనక వచ్చేవారు ఏమని అరుస్తున్నారు చూడండి, దావీదు కుమారునికి చేయ, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడు. ఇది 118వ కీర్తన 24 నుంచి మనం చూస్తాం ఈ ప్రవచనం, ఈ యొక్క కేకలు. చదవండి 118, 24 నుంచి.
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. యెహోవా దయచేసి మమ్మును రక్షింపుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుంచి మేము మిమ్మల్ని దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. 26వ వచనం, యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదం పొందునుగాక. 25వ వచనం, యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. ఇది హోసన్న అన్న మాట. హెబ్రీ బైబుల్లో ఈ 118వ కీర్తన 25వ వచనములో హోసన్న అనే మాటను మనం చూస్తాం. హోసన్న అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవా మమ్మను రక్షించు, దేవా మాకు అభివృద్ధి కలిగించు. సో ఆ రోజున వాళ్ళు ఏం చేశారంటే, బట్టలు పరిచి, కొమ్మలు పరిచి ఏమని పాడుతున్నారు, కేకలేస్తున్నారు, యేసయ్య మమ్మల్ని రక్షించు, యేసయ్య మమ్మల్ని దీవించు, యేసయ్య మమ్మల్ని ఆశీర్వదించు అని కేకలు వేశారు. ఆ కేకల ప్రతిఫలముగా శుక్రవారం రోజున యేసయ్య ఏం చేశాడు, వాళ్ళని రక్షించటానికి కలువరి శిలువ మీద మరణించాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అయిపోయింది. నేను కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను, కానీ నేను ఇక్కడ ముగిస్తున్నా కదా. ఎంతమంది ఎన్ని విషయాలు మీరు క్యాచ్ చేశారో నాకు తెలియదు. ఈరోజు మట్టల ఆదివారం, ప్రతి సంవత్సరం మట్టల ఆదివారం సందేశం వింటున్నా, కానీ మన జీవితంలో మార్పు వస్తుందా, రావటం లేదు. నేను మీకు ఏమి జ్ఞాపకం చేశానంటే, యూదుల రాజు యేసు ప్రభువు తనను తాను రాజుగా ప్రకటించుకున్నాడు. పిలాతు అడుగుతాడు, నువ్వు నిజముగా రాజువా అంటాడు. యేసయ్య నేను రాజును కాదు అన్నాడు. కానీ యేసయ్య ఏమంటాడు తెలుసా, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, లేకపోతే నా యొక్క శిష్యులు మీతో ఫైట్ చేస్తారంట. కాబట్టి యేసయ్య రాజుగా యెరూషలేములోకి ప్రవేశించాడు. ఏ యెరూషలేము అయితే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాజు పుట్టాడని కలవరపడ్డదో, ఆ యెరూషలేమే ఇప్పుడు సంతోషముగా యేసయ్యను ఆహ్వానిస్తాం. కానీ వీళ్ళలో కొంతమంది ఆ శుక్రవారం ఉదయకాలం ఏమంటారో తెలుసా, సిలువెయ్యి సిలువెయ్యి అని కేకలు వేస్తారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారి కేకలే గెలిచెను అంటారు. ఏమైనా చెప్పండి, వాళ్ళ కేకలే గెలుస్తాయి. కానీ ఇవన్నీ కూడా యాదృచ్ఛికంగా జరగలేదు. ఇవన్నీ ఎందుకు జరిగాయంటే నీ రక్షణ కోసము, నా రక్షణ కోసం. కాబట్టి మనం ఈరోజు మన ముందు శ్రమల కాలం ఉంది. నీ జీవితంలో నీకెన్ని కష్టాలు వచ్చినా నువ్వు యేసయ్యలాగా ధైర్యంగా ముందుకు పోవటం నేర్చుకో. నీ జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు నువ్వు వెనకకు విక్కోబాకు. అనారోగ్యం వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు యేసయ్యలాగా ధైర్యముగా యెరూషలేములోకి పోవటం నేర్చుకో. నువ్వు అప్పుడే నీవు వీరుడు అవుతా. అంటున్నారా? కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వెనకకు పోయిన వాడు వీరుడు కాదు. పౌలు గారిలో కూడా ఇదే చూస్తాం. పౌలు గారిని ఒక అగబు అనే ప్రవక్త వచ్చి ఏమంటాడంటే, యెరూషలేముకు పోతే నిన్ను బంధిస్తారు, చంపివేస్తారంటాడు. కానీ పౌలు గారు ఏం చేస్తారో తెలుసా, యెరూషలేములోకి పోతాడు. ఎందుకు అంటే తను ఎందుకు ఈ లోకానికి వచ్చాడో పౌలు గారికి తెలుసు. కాబట్టి నీ జీవితంలో కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా నువ్వు ముందుకు పోవటం నేర్చుకో. ఎందుకు? నీకు ఎవరున్నారు తోడు? యేసయ్య నీకు తోడు. ఆయన ఆజ్ఞలు పాటించటం నేర్చుకో. ఆయన నీతిగల రాజుగా, రక్షణ ఇచ్చేవాడుగా, దీనుడుగా ఆయన నీ యొద్దకు వస్తున్నాడు కదా. ఆయన గాడిదను తీసుకురమ్మన్నా గాడిదను తీసుకురావటం నేర్చుకో. ఆయన నిన్ను ఏది అడిగితే అది ఇవ్వటం నువ్వు నేర్చుకో. అప్పుడు నీవు ఆశీర్వదించబడదు. నీ జీవితంలో ఈరోజు ప్రభువుకు ఏమి కావాలో అది నీకు తెలుసు. దేవుడు ఏమంటున్నాడంటే, అది నాకు ఇచ్చే అంటున్నాడు. నీ జీవితంలో కొన్ని విషయాలను వదిలిపెట్టుకోవటం నేర్చుకో అంటున్నారా. అప్పుడే యేసయ్య నీ జీవితం మీద ప్రభువుగా ఉంటాడు.
అప్పుడు నీ జీవితానికి ఏమొస్తుంది? విలువ వస్తుంది. యేసయ్య లేకపోతే గాడిదకి ఏమైనా విలువ ఉందా? లేదు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభువుని నిజమైన రాజుగా, నిజమైన ప్రభువుగా మన జీవితాల్లో కలిగి ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. అందరు దయచేసి స్థలంలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఈరోజు నీవు ప్రభువుకు ఏమి సమర్పిస్తుంటున్నావు? ఆ రోజున ప్రజలు వారి బట్టలు పరిచారు. ఈ రోజున నీ గర్వం ఏమై ఉన్నది? నీ అహంకారం ఏమై ఉన్నది? అది ప్రభువుకు, ప్రభు పాదాల దగ్గర నువ్వు పరచు. ప్రభు పాదాల దగ్గర దాన్ని వదిలిపెట్టు. ఆ రోజుల్లో ప్రజలకు వారి అలంకరణ, వారి పై వస్త్రం. అందరూ ఒక 2 నిమిషాలు మీ జీవితాలు పరీక్ష చేసుకోండి. వాక్య ప్రకారము మీ జీవితాలను సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇది మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకునే సమయం. నీవు దేవునికి ఈ రోజున ఏమి సమర్పిస్తుంటున్నావు? ఆయన పాదాల దగ్గర ఏది పెడుతుంటున్నావు? నువ్వు ప్రభువునకు కావాల్సింది నువ్వు ప్రభువుకి ఇస్తున్నావా? ఆయన నిజంగా నీకు ప్రభువుగా ఉన్నాడా? నీ జీవితంలో నిజంగా ఆయన నీ జీవితానికి రాజుగా ఉన్నాడా? నీ జీవితాన్ని నువ్వు కమాండ్ చేస్తున్నావా, లేకపోతే నీ రాజు కమాండ్ చేస్తున్నాడు? నీ జీవితానికి ఎంతవరకు నువ్వే రాజువి, ఎంతవరకు యేసయ్య రాజుగా ఉన్నాడు? ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో ఏమేమి యేసయ్య రాజరికం కింద లేవో అవన్నీ ఈరోజు వదిలిపెట్టు. కళ్ళు మూసుకోవాలి, అందరు ప్రార్థనలో ఉండు. నీ జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని ఆయన స్వాధీనంలోకి తీసుకునేరా, ఆయన పాదాల కింద తీసుకునేరా. అప్పుడు నీ జీవితానికి విలువ, నీ జీవితానికి ఆశీర్వాదం. నీ జీవితంలో ఎన్నడూ లేని దీవెనలు, ఎన్నడూ లేని స్థాయి, ఎన్నడూ లేని ఆశీర్వాదం నువ్వు చూస్తావు. నీ హృదయానంతటిని ప్రభు పాదాల దగ్గర పెట్టు. నీ ఆలోచనలు, నీ మాటలు, నీ సమయము, నీ క్రియలు అన్నిటినీ ఆయన రాజరికం కిందకు తీసుకునిరా. ఆయనే నా రాజు, నా ప్రభు అని నువ్వు గర్వంగా చెప్పుకునేటట్లు జీవించు. దయగలిగిన తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మా గొప్ప దేవా, గొప్ప తండ్రి, మా నాయన నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. తండ్రి, యూదుల రాజు ఎక్కడున్నాడని ప్రభువా ఆ క్రిస్మస్ సమయంలో వాళ్ళు అడిగినప్పుడు ఎవరికి సమాధానం లేదు. కానీ నాయన నీవే రాజు అని ప్రభువా నాయన ఆ బిడ్డలు గ్రహించలేకపోయారు. ప్రభువా నాయన వాళ్ళు కేవలము నాయన వాళ్ళు కోరుకున్న రాజ్యం వైపు చూశారు. కానీ నీవు రక్షణ ఇచ్చేవాడవని, నీతిగల రాజు అని నాయన ఆ రోజు యూదులు గుర్తించలేకపోయారు. నాయన మేము కూడా నాయన మా కోరికల ప్రకారము కాకుండా నీ ఆజ్ఞ చొప్పున, నీ చిత్తము చొప్పున మమ్మును మేము నాయన నీకు లోపరుచుకోవటానికి, నీకు విధేయత చూపించడానికి నీ కృపను మీరు మాకు దయచేయండి. ఆ రోజు యూదుల వలె నాయన మూర్ఖులము కాకుండా మేము తండ్రి నిజముగా మా జీవితంలో మిమ్మును నాయన రాజుగా కలిగి ఉండటానికి మీరే మమ్మను దీవించండి తండ్రి. అప్పుడే మా జీవితాలకు విలువ అని, అప్పుడే మా జీవితాలకు ఆశీర్వాదం అని ఈరోజు మీరు మాకు జ్ఞాపకం చేశారు. వందనాలు తండ్రి. మాకు ఎన్ని కష్టాలు ముందున్నా, ఎన్ని శ్రమలు ముందున్నా మేము ధైర్యముగా యెరూషలేముకు వెళ్ళటానికి పౌలు గారి వలె, మా ప్రభువైన యేసయ్య వలె ధైర్యముగా శ్రమలను ఎదుర్కోవటానికి మీరే మాకు కావాల్సిన బలము, శక్తి, ఆత్మ సహాయము దయచేయమని, తుద వరకు నీకు నమ్మకంగా జీవించే కృపను దయచేయమని యేసయ్య శక్తిగల నామములోనే ఈ మనవులన్నీ అడిగి పొందుకుని ఉన్నాము మా ప్రియా పరమ తండ్రి. ఆమేన్.